ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. డిప్యూటీ సీఎం స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం గ్రామ సమీపంలోని చెక్ డ్యాం పనులను రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను బట్టి ఆదేశించారు. ఏం చేయాలి? పైప్ వేసి బయట డ్రైన్ వాటర్ మన బాగులు పంపాలి. డ్రైన్కి వెళ్ళినప్పుడు ఒక 3-4 days ఉంటాయి వాళ్ళ తర్వాత పైప్ వేసేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణపై సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించినట్లయితే అవన్నీ ఇప్పటికే పూర్తయ్యేవని ఆయన అన్నారు. రేషన్ బియ్యం విషయంలో కూడా అవినీతి జరిగిందన్నారు. అప్పుడు ఇచ్చే బియ్యాన్ని జనాలు అమ్ముకునే వారికి, కానీ కాంగ్రెస్ హయాంలో మంత్రులు తినే సన్న బియ్యం ప్రజలకు ఇస్తున్నారన్నారు. యాసంగి పంట చివరి గింజ కొనే వరకు, చివరి రైతుకి ఎంఎస్పి బోనస్ వచ్చే వరకు మన అందరం కూడా అలర్ట్ ఉండాలి, పనిచేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ నిర్ణయం మేరకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి ఉచితంగా, ఫ్రీగా ప్రతి మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. 80 నుంచి 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే మరొక ఏ సంక్షేమ కార్యక్రమం ఇంతకంటే బెటర్ ఉంటుందో మరి అందరూ ఆలోచన చేయాలి. ములుగు జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్తో కూడిన మోడల్ బస్టాండ్కి శంకుస్థాపన చేశారు. ములుగు ప్రాంతం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా, మండల ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు జిల్లా ప్రాంతంగా ఏర్పడిందని సీతక్క అన్నారు. ఏటూరు నాగారంలో 7 కోట్ల రూపాయలతో బస్ డిపో, మంగపేట మండల కేంద్రంలో 50 లక్షలతో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నామని పొన్నం అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 5 కోట్ల రూపాయలతోటి బస్ స్టేషన్ ను శంకుస్థాపన చేసుకున్నాం. 6 నెలల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా మరి బస్ డిపోను కూడా శాంక్షన్ చేసుకున్నాం. దాన్ని కూడా టెండర్ అయింది. ఆ పనులు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. దాంతోపాటు మంగపేటలో కూడా ఒక బస్ స్టాండ్ నిర్మాణం జరుగుతూ ఉంది. దీంతో పాటు కట్టమ్మ దగ్గర కూడా ఒక బస్ స్టాండ్ కావాలని దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఇది వెనుకబడ్డ ఈ ప్రాంతం లోపల గ్రామాల వారీగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సుల సంఖ్య కూడా పెంచమని కోరినారు సీతక్క గారు. తప్పకుండా బస్సుల సంఖ్య కూడా పెంచుతూ ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క దేవాలయం కానీ ఈ ప్రాంతంలో ఉండబడి ములుగు పట్టణంలో గత కొన్ని దశాబ్దాలుగా కలలు కన్నటువంటి బస్ స్టాండ్ నిర్మాణం కోసం 5 కోట్లు దాదాపుగా ఇచ్చి మన బస్ స్టాండ్ శంకుస్థాపనకు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదే విధంగా స్థానిక కలెక్టర్ గారికి, ఆర్టీసీ అధికారులు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్కు ఆలయ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తొలుత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి జ్ఞాపికను బహుకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను కూడా మంత్రి సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, వర్గపోరు లాంటివి సహజమని, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలాసేపు పడుతుందన్నారు. పార్టీ బలమే స్వేచ్ఛ, అదే బలహీనత కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్లో సంభవించిన గందరగోళ పరిస్థితులపై దామోదర రాజనరసింహ స్పందించారు. అక్కడ ఎంపీ సురేష్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నా కూడా వివాదం చోటు చేసుకోవడం బాధ కలిగించిందని అన్నారు. ఇలాంటి గొడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తమకు ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు జరిగితే వాటిని సద్దుమణిగేలా చూస్తామని ఆయన తెలిపారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఏపీ క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ₹1,00,000 విలువ చేసే చైర్స్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి అందజేశారు. తమ తండ్రి జ్ఞాపకార్థం మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రికి చైర్స్లను అందజేసినట్లు వారు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకుల ప్రాణాలు తీసిన వారితో చర్చలు ఉండవని తెలిపారు. తుపాకీ వేడనంత వరకు మావోలతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మావోలు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. పాకిస్తాన్ భారత్పై దాడి చేయాలంటే 100 సార్లు ఆలోచించేలా చర్యలు ఉండాలని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీహార్లోని ఈస్ట్ చంపారణ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెహల్గాం ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాక్పై భారత్ ధీటుగా సమాధానం ఇవ్వాలని, ఈ విషయంలో ప్రధాని మోడీ గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్లోని క్రూరమైన వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు తుడిచేయాలని తాను కోరుకుంటున్నట్లు ఓవైసీ వెల్లడించారు. और याद रखो राजद वालों, तुमने 4 को खरीदा ना, इंशाअल्लाह ताला तुम भिखारी बन के अख्तरुल ईमान और तौसीफ आलम के घर को आओगे. हम तुमको बताएंगे कि सीमांचल के इंसाफ कैसे हो. मुझे इस बात की पूरी उम्मीद है कि 4 भाग गए थे अपना ईमान बेचकर.
ये 4 भाग गए थे, अब इंशाअल्लाह 24 आएंगे इंशाअल्लाह ताला। और जिन्होंने इनको भगाया हम तुमको भगाएंगे बिहार में इंशाअल्लाह ताला। तुमने असदुद्दीन ओवैसी अख्तर अल ईमान की पीट कर खंजर नहीं घोंपा, तुमने सीमांचल के उन गरीबों पर, उन हमारे नौजवानों के सीनों पर तुमने खंजर मारा है जो सीमांचल। బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో 250 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించారు. వేమూరు నియోజకవర్గంలో 5 ఎమ్మెల్సీలు శాంక్షన్ అయినట్లు వారు తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సహకారం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. సంవత్సరంలోపే వేమూరు నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. మనం ఇప్పుడు చుండూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. వేమూరు ఎమ్మెల్యే గారు నక్కానంద్ బాబు గారు మనతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా పనులు తీసుకొచ్చాం. ముఖ్యంగా రైల్వేస్లో ఆర్ఓబీస్ గురించి కూడా నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్స్ పెట్టిన పరంపరలో రైల్వే గేట్ దగ్గర లెవెల్ క్రాసింగ్ దగ్గర ప్రజలు, రైతులు, మహిళలు, బడికెళ్ళే పిల్లలు, ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు చాలా కష్టపడతా ఉంటారు. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 2 సార్లు వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి ఢిల్లీలో మా అందరినీ తీసుకెళ్ళి, ఎంపీలందరినీ తీసుకెళ్ళి వివిధ శాఖల్లోకి వెళ్ళి ప్రతి మంత్రిని కలిసి మా రాష్ట్రం, మన గౌరవ బాపట్ల పార్లమెంటు సభ్యులు ఆర్ఓబీలు శాంక్షన్ చేయించుకొని వాటి యొక్క వివరాలు మీ అందరితో పంచుకోవడానికి విచ్చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు ఇప్పుడే వారు చెప్తుంటే అప్రాక్సిమేట్గా లెక్కేసా 251 కోట్లు. కూటమి హయాంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదవడంపై ఆయన స్పందించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఉపాధి లేక 100 మంది రోడ్డును పడ్డారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు. ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మానవత్వం చాటుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాదాన్ని చూసి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకున్నారు. స్థానికులు సహాయంతో బాధితులను కారు నుండి వెలికితీశారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఏమైందంటే కట్టెలు మాది కారు మీద పడ్డారు. కార్లో లేడీస్ ఇద్దరిని గుంజినాం, బయట అయితే ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేకపోతే కట్టెలు కాదు, పిల్లలు పడతారు. 108 చేసినాం వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్లు హైవే మీద. एक्चुअली मैं क्या हो रहा था, जहीराबाद जा रहा था. मैं संगारेड्डी एक्स रोड पार होके 5 किलोमीटर आगे जाने के बाद मेरे गाड़ी के सामने एक लारी, रोड लारी कार के ऊपर गिर गया. वो लारी में ये है लकड़ी है, तो उसमें 4 लोग हैं कार में.
కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పర్యటించారు. కల్లాలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. 3 నెలల పాటు కష్టపడి పండించిన వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు వాపోయారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజా అన్నారు. నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని, తడిచిన ధాన్యాన్ని మొత్తం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక. ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి. ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్రంలో వైసీపీ సానుభూతి పరుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు భారీ ఊరట తక్కింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పలు కేసులు ఎదుర్కొంటున్న బోరుగడ్డ అనిల్ బెయిల్ వ్యవహారంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను పొడిగించుకున్నారనే అభియోగాల్ని ఎదుర్కొంటున్న ఆయనకు అనూహ్యంగా మరో రూటులో ఊరట లభించింది. అంటే 90 డేస్ లోపల పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే ముద్దాయి హక్కు అది. 90 రోజులు దాటిన తర్వాత కంపల్సరీ బెయిల్ మంజూరు చేయాల్సిన ఇది. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాదాపు 3 నెలలుగా పెండింగ్ ఉంది. వాళ్ళు కానీ బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉన్నా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. ఎంతసేపు పోలీసులు అరెస్ట్ చేయడం, లోపల తోసేయడం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోవడం. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ప్రతి క్రిమినల్ కేసులోన అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేయరు. కొంతమంది సాక్షులను విచారించి చేస్తారు, తర్వాత పక్కన పడేస్తారు. సో ఇది చిన్న కేసు. యాక్చువల్గా అనవసరంగా సెక్షన్ 311 బిఎన్ఎస్ పెట్టడం వల్లనే ఇది నాన్ బెయిలబుల్ కేసు అయింది. మిగతాటివన్నీ యాక్చువల్గా మ్యాజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ ఇచ్చే పరిస్థితి. మ్యాజిస్ట్రేట్ కోర్టుకు విచారణ జరిపే పరిధి కూడా లేకుండా జిల్లా కోర్టు విచారణ జరపాలనే ఉద్దేశంతో సెక్షన్ 311 బిఎన్ఎస్ సెక్షన్ యాడ్ చేశారు. అందువల్లనే బెయిల్ కూడా కోర్టులు ఇవ్వలేదు. సో 90 డేస్ అయిన తర్వాత మేము బెయిల్ పిటిషన్ చేసాం. బోరుగడ్డ అనిల్ గారి తరఫున ఎక్సైజ్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనరసింహ ముందే హస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆగం చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. వెంటనే కల్పించుకుని అలా ఏం ఉండదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరిగేలా చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా లంచం ఇవ్వలేదని జీహెచ్ఎంసీ సిబ్బంది ఇల్లును కూల్చేశారు. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్లో చోటు చేసుకుంది. లక్ష్మీప్రియ కాలనీలో ఉమామహేశ్వర్ రెడ్డి అనే ఓ మధ్యతరగతి ఫ్లాట్ కొన్నారు. అన్ని అనుమతులు తీసుకుని G+2 కట్టుకోవాలనుకున్నాడు. అయితే లంచం ఇస్తేనే ఇల్లు కట్టుకొనిస్తామని పట్టణ ప్రణాళిక శాఖ సతీష్ కుమార్ వేధించారు. తాను సామాన్య మధ్యతరగతి వ్యక్తినని, కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వగలనని, ఇల్లు కట్టుకోవడానికి అడ్డుపడొద్దని బాధితుడు వేడుకున్నాడు. దీంతో డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన సతీష్ కుమార్ తన మనుషులతో కలిసి ఇళ్లను కూల్చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితుడు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి రహదారిపై తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. అకాల వర్షానికి వడ్లు మొత్తం తడిసి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేత పత్యానాయక్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతుకి న్యాయం చేయాలన్నారు. వర్షం వచ్చినప్పుడు వరి ధాన్యంపై కప్పుకోనికి ప్రతి స్పేస్ సెంటర్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్
తెచ్చిన ధాన్యాన్ని కొంటామని చెప్పే వరకు అవసరం లేదు. రైతులకు న్యాయం జరగాలి. చేస్తుంది ఎవరి కోసం వస్తుందో కాదు, రైతుల కోసం. రైతుల ఓట్లను తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజని ప్రభుత్వం కొనాలి. గతంలో ఎలక్షన్ రాకముందు 500 బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ దేవుడరుగా ఉన్న ఓట్లను కొట్టలేరు. రైతులు చేసిన పాపం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఓటేయడమేనా? గతంలో ప్రతిసారి ఆమన్గల్ సింగిల్ విండో నుంచి ఇక్కడ కొనుగోలు చేసేది ప్రతిసారి. కానీ ఈసారి ఆమన్గల్ సింగిల్ విండో కొనుగోలు చేయకుండా తలకొండపల్లి నుంచి రప్పించి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హాస్టల్లో ఉండే విద్యార్థినులు స్పై కెమెరాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారని స్టూడెంట్స్ వాపోయారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయడం, అబ్బాయిల్ని తీసుకుని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచుతున్నారని విద్యార్థినులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా ఉండాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. అందులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌసులకు దాతలు తమ సొంత పేర్లు పెట్టడంపై చైర్మన్ సీరియస్ అయ్యారు. దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవనాల్లో 42 వాటికి దాతలు సొంత పేర్లు ఉన్నాయి. వాటిని మార్చాలని గత పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంబంధించి 75 పేర్లను సూచించారు. ఇక గెస్ట్ హౌసులకి భగవంతుడి పేర్లు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు 42 గెస్ట్ హౌసులకు టీటీడీ పేర్లు మార్చింది. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామాలతో ఉండాలని చైర్మన్ అధికారులను సూచించారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన 3 జవాన్లు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 3 ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఆర్మీ వాహనం 700 అడుగులు లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఉద్రిక్తతల నడుమ పంజాబ్లోని అమృత్సర్లో 2 పాకిస్తాన్ గూఢాచారులు దొరికారు. ఆర్మీ కంటోన్మెంట్ వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఫోటోలను లీక్ చేయడంలో వీరి పాత్రకు సంబంధించి పంజాబ్ పోలీసులు 2ని అరెస్టు చేసినట్లు తెలిపారు. 2 వ్యక్తుల్ని పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిక్గా గుర్తించారు. 2 నిందితులు అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయబడిందని చెప్పారు. దర్యాప్తు ముమ్మరం అయ్యే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. పంజాబ్ డీజీపీ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. గవర్నమెంట్ స్కూలుకు చెందిన 2 లేడీ స్టాఫ్ దారుణంగా కొట్టుకున్నారు. జుట్లు పట్టుకొని మించిపోయే ఫైట్ చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో ఖర్గోనీలో ఏకలవ్య అనే ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రవీణ దహియా ప్రిన్సిపల్గా వ్యవహరిస్తుంది. అదే పాఠశాలలో మధురాని లైబ్రరీయన్గా విధులు నిర్వహిస్తుంది. పనికి సంబంధించిన విషయంలో ఇద్దరికి గొడవ మొదలైంది. కొద్దిసేపటికే అది కొట్టుకునే వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకున్నారు. How dare to touch me? How dare to touch me? How dare to touch me? मैडम का दुपट्टा। मैडम क्या कर रहे हो? मैडम लग जाएगी। रेंदो मम्मा। How dare to touch me? मम्मा रहने दो। मम्मा रहने दो। How dare to touch me? How dare to touch me? वीडियो बना ले प्रीतम। बना रहा हूँ। सेल्फ डिफेंस। How dare to touch me? सेल्फ डिफेंस नहीं होता, प्रिंसिपल का ये मतलब नहीं होता।
Continue. So how dare to touch me? పెహల్గాం ఉగ్రవాద తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థని దెబ్బకొట్టేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. అయితే పాక్ నేతలు మాత్రం యుద్ధ భాష మాట్లాడుతూ భారత్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్తతల నడుమ భారత్తో యుద్ధం జరిగితే తుపాకీ తీసుకుని సరిహద్దుకు వెళ్తారా అని ప్రశ్నించగా ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వత్ సమాధానమిస్తూ భారత్తో యుద్ధం ప్రారంభమైతే నేను ఇంగ్లాండ్కి వెళ్తానని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్రిక్తతలను తగ్గించడానికి వెనక్కి తగ్గుతాడని మీరు నమ్ముతారా అని అడిగినప్పుడు మార్వత్ వ్యంగ్యంగా స్పందిస్తూ తాను చెబితే వినడానికి మోడీ నా అత్త కొడుక అని అడిగారు. అతడి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పాకిస్తాన్ రాజకీయ నాయకులకు కూడా వారి సైన్యంపై నమ్మకం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మార్వత్ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ సభ్యుడు. అయితే పార్టీపై పలుమార్లు విమర్శలు చేయడం వల్ల ఇమ్రాన్ ఖాన్ అతడిని తొలగించారు. पाकिस्तानी अगर जंग बढ़ जाती है तो बंदूक लेकर बॉर्डर पर जाएंगे? नहीं, अगर जंग बढ़ जाती है तो मैं इंग्लैंड चला जाऊंगा। ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారనే అభియోగం అతనిపై నమోదైనట్లు సమాచారం. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేసేస్తూ ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి, దానకిషోర్, వికాస్ రాజు పలువురు 300 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అన్వేష్ తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.